తండ్రి దేవానికి వందనాలు. మహిమ ఘనత మీకు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. యొక్క ఉదయకాల సమయంలో నీ పిల్లలుగా తండ్రి దీన్ని స్తుతించి గణపరిచే భాగ్యం మాకు ఇచ్చినందుకు దేవానికి వందనాలు. ఆయా భక్తిహీనతలో ఉన్న ఆయా స్థితిని గురించి మేము తెలుసుకుంటున్నాం. ఆయా మీరు మాకు తెలియజేయండి, మా భక్తిహీనత మాకు తెలియజేయండి. మా భక్తిహీనతలో ఉంటున్న దాని యొక్క తీవ్రత, దాని యొక్క ఫలం ఎలాంటిదో తండ్రి తెలుసుకొని మేము జాగ్రత్తగా పడి అయ్యా తండ్రి మా ఆధ్యాత్మిక జీవితంలో మరింత ముందుకు సాగిపోయే భాగ్యం మాకు దయచేయమని, వింటున్న వారికి నీ జ్ఞానము అయ్యా నీ వివేకాన్ని కలగచేసి వినగలిగే మనసు, గ్రహించే మనసు దయచేయమని, మీరే మహిమ పొందుకోమని క్రీస్తేశ్వర నామములో ప్రార్థించి అడిగి వేడుకొని వచ్చున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, భక్తిహీనత దాని ఫలాలు. భక్తిహీనత అది చాలా ప్రమాదకరమైనది. అదొక ఆత్మ సంబంధమైన వ్యాధి అని మనం చెప్పుకున్నాం. దేవుణ్ణి ఎలా ప్రేమించాలో, ఎందుకు ప్రేమించాలో, ఎంతవరకు ప్రేమించాలో అలా ప్రేమించకుండా ఉండటం అనేది భక్తిహీనత సంబంధించిన విషయం. భక్తిహీనత మనుషుల్ని పడగొడుతుంది. భక్తిహీనత కలిగి ఉంటే అనేకులు మనల్ని ద్వేషిస్తారు అని గతంలో మనం చెప్పుకున్నాం. ఈరోజు భక్తిహీనత దాని యొక్క పర్యవసానం ఏంటో తెలుసుకుందాం. మరొక అంశంలో ముందుకు సాగిపోదాం. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 6వ వచనం. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 6వ వచనంలో, యథార్థవర్తునికి నీతియే రక్షకము, భక్తిహీనత పాపులను చెరిపివేయును. భక్తిహీనత పాపులను చెరిపివేయును. భక్తిహీనత అనేది ఎలాంటిది? దాన్ని మనం అనుసరిస్తే, అది మనం కలిగి ఉంటే దాని పర్యవసానం ఎలాగుంటుందో చెప్పుకుంటున్నాను. భక్తి గౌరవాన్ని ఇస్తుంది. భక్తి ముక్తిని ప్రసాదిస్తుంది. భక్తి దేవుని చూసే భాగ్యాన్ని ఇస్తుంది. భక్తి ఏమండి మనల్ని, మన కుటుంబాన్ని, మన ఆత్మను కాపాడుతుంది. కానీ భక్తిహీనత టోటల్గా అంతటిని కూడా కొలాప్స్ చేస్తుంది. కనుక ఈ భక్తిహీనత అనేది మనలో ఉండకూడదు. ఇది ఒక ఆత్మ సంబంధమైన ఒక రోగం. ఈ రోగాన్ని తగ్గించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఈ భక్తిహీనత ఎవరైతే కలిగి ఉన్నారో, ఈ భక్తిహీనత ఎవరైతే మరి కలిగి ఉంటారో వారిలో ఉండే స్థితి ఏంటయ్యానంటే ఏమండి, భక్తిహీనత పాపులను చెరిపేస్తుందట. ఏమంటే ఆలోచన చేసుకోండి. భక్తిహీనత చెడగొడుతుంది, మనిషిని చెడగొడుతుంది, పడగొడుతుంది అని గతంలో చెప్పుకున్నాం. భక్తిహీనత కలిగి ఉంటే ద్వేషింపబడతాం భక్తుల చేత, దేవుని చేత అని చెప్పుకున్నాం గతంలో. ఇప్పుడు భక్తిహీనత అనేది ఒకవేళ మన జీవితంలో ఉంటే అది చెడగొడుతుందంట, మనుషుల్ని చెడగొడుతుంది. పాపులుగా ఉంటున్న మనుషులను చెడగొడుతుంది. మనిషిని చెడగొట్టేది, మనిషిని పాడు చేసేది, మనిషిని ఏమండి భక్తుడుగా కనీసం ఉండటానికి ప్రయత్నం చేయనివ్వకుండా, ఏమండి భక్తిని చేయకుండా పాపము చేస్తూ వారిని చెడగొట్టేదిగా ఏదయ్యా ఉంది అని అంటే భక్తిహీనత. అందుకే భక్తుడు వ్రాస్తున్నాడు, భక్తుడు దేవుని గ్రంథములో చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు అంటే, ఏమండి యథార్థవంతునికి నీతి రక్షకం. నీతి రక్షకం అయితే భక్తిహీనునికి ఏమండి అది ఏం చేస్తుందంటే చెరిపేస్తుంది. పాపము చేస్తున్న వారిని చెరిపేస్తుంది. దేవుని భక్తులుగా ఉండనివ్వకుండా పాపము చేయమని, పాపము చేయిస్తూ అది మనల్ని చెరిపేస్తుంది అనే మాట కనపడుతుంది. చెరిపివేయును. ఇది ఎవరిని చెరుపుతుంది అని అంటే పాపులను చెరుపుతుందంట. పాపులు ఏమండి, బైబిల్లో ఒకళ్ళు ఉన్నారు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, పెద్దలు, ప్రధాన యాజకులు. వీళ్ళు ఎలాంటి వారు అని అంటే భక్తి కలిగిన వాళ్ళగా కనపడుతున్నారు సమాజానికి. ఆనాటి సమాజానికి శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, మత పెద్దలు, ధర్మశాస్త్ర ఉపదేశకులు, వీళ్ళు ఎట్లా కనపడుతున్నారంటే సమాజానికి భక్తి కలిగిన వారుగా, సమాజములు దేవుని జనులుగా కనపడుతున్నారు. కానీ వీళ్ళని దేవుడు క్రీస్తు వారు ఏమన్నాడంటే వీళ్ళు సన్నం కొట్టిన సమాధులని,
వీళ్ళు వేషధారులు అని, వీళ్ళు చేసే భక్తి అది భక్తిహీనతని ఏమంటే మత్తయి సువార్తల్లో వీళ్ళ గురించి యేసుక్రీస్తు వారు కొండ బద్దలు కొట్టేశాడు ఆయన. మీరు చేస్తుంది భక్తి కాదు, అది భక్తిహీనత అని యేసుక్రీస్తు వారు వారి గురించి చెప్పేశాడు. ఇప్పుడు ఈ శాస్త్రులు, ఈ పరిసయ్యులు, సద్దుకాయలు, ఈ మత పెద్దలు, ఈ ధర్మశాస్త్ర ఉపదేశకులు ఎలాంటి వాడు అని అంటే భక్తులు కాదు, వీళ్ళు పాపులు. అయితే వీరిలో ఉన్న భక్తిహీనత పాపులుగా ఉంటున్న వీరిని చెరిపేసింది. ఎలా చెరిపింది అని అంటారా? ఏమండి, నీతిమంతుడైన యేసుక్రీస్తు వారిని ఎలా హింసిద్దామా, ఎలా చంపుదామా, ఎలా సిలువకి ఎక్కిద్దామా, ఎలా ఆయన దూషిద్దామా, ఎలా తప్పులు పట్టుకుందామా అనే స్థితిలోనికి వాళ్ళు వెళ్ళిపోయారు అని అంటే కారణం భక్తిహీనత. వాళ్ళు అనుకోవచ్చు మేము భక్తులము కదా అనుకోవచ్చు, కానీ యేసుక్రీస్తు వారు మీది భక్తి కాదు, మీరు భక్తిహీనులు. స్పిరిచువల్ ఇల్నెస్ అని చెప్పేసి ఉంటుంది అన్నమాట. అలాగా వీళ్ళు ఆత్మీయ రోగులు అంటే భక్తిహీనులుగా ఉంటున్న వీళ్ళ మెదడులో, వీళ్ళ మనసులో ఏముందని అంటే యేసుక్రీస్తు వారిని చంపాలి, యేసుక్రీస్తు వారిని హింసించాలి, యేసుక్రీస్తు వారిని బాధ పెట్టాలి అని చేస్తున్న బోధనలు తప్పులు పట్టుకోవాలని ఎదురు చూస్తున్నారు. అంటే వీళ్ళు ఎవరు అని అంటే భక్తిహీనులుగా ఉన్నారు పాపులు. భక్తిహీనులుగా ఉన్న వీళ్ళు పాపులు. ఏమండి, భక్తిహీనులుగా ఉన్న వీళ్ళు పాపులైన వీళ్ళని ఏమైపోయిందనంటే భక్తిహీనత చెరిపేసింది కనుక వాళ్ళు కుయుక్తి పనుతూ ఉన్నారు. ఎలా పట్టుకుందామా, ఎలా చంపుదామా, ఎలా హింసిద్దామా, చాలాసార్లు ఏమంటే రాళ్ళు పట్టుకుందారంటే యేసుక్రీస్తు వారిని కొడదామని ఆయన హింసిద్దామని చెప్పేసి ఆయన హింసించారన్నమాట కూడా బైబిల్లో కనబడుతూ ఉంటుంది కొన్ని చోట్ల. ఆయన హింసించారు అని, ఆయన కొడతాకు ప్రయత్నం చేస్తారని ఆయన బైబిల్లో కనబడుతుందండి. అంటే వీళ్ళు ఎవరయ్యారంటే భక్తిహీనులుగా ఉంటున్న వీళ్ళు పాపులు. ఏమండి, వీళ్ళ భక్తిహీనత వీళ్ళు ఏం చేస్తుందన్నమాట, చెరిపేస్తుంది. భక్తిహీనత ఉంటే నువ్వు చెడిపోతావు, నిన్ను చెడిపోయిందంటే లేనిపోని ఆలోచనలతో, ఏమండి ఎలా లేనిపోయిన ఆలోచనలతో, కుయుక్తితో ఎదుటివన్నీ ఏం చేద్దామా, ఎలా పడగడదామా అని చెప్పేసి ఆలోచన చేస్తారు. ఇదిగో ఈ శాస్త్రులు, పరిసయ్యులు, ఈ సద్దుకాయలు, ధర్మశాస్త్ర ఉపదేశకులు, మత పెద్దలు చేసింది ఇది. నికోదేము అన్నాడండి. నికోదేము భక్తుడు. యేసుక్రీస్తు వారిని ఎలా చంపుదామని ఆలోచన చేశాడంటే లేదు. ఎందుకంటే భక్తి హింసించదు కదా, భక్తి నిందించదు కదా, భక్తి బాధ పెట్టదు కదా, భక్తి మనుషుల్ని కష్టపెట్టదు కదా. ఏదో చాలామంది భక్తి అనుకుంటూ ఏమండి చాలామంది ఏం చేస్తారంటే బూతులు తిడుతున్నారు, బూతు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. స్త్రీ అని, అమ్మ అని, చెల్లిని చూడకుండా నానా మాటలు మాట్లాడుతున్నారు. పైకి వాళ్ళు భక్తులు అంటున్నారు, జై అని వేరొక వ్యక్తికి జై కొడుతూ వీళ్ళు భూత మాటలు మాట్లాడుతున్నారు అని అంటే వీళ్ళ స్టేటస్ ఏంటంటే భక్తిహీనత హింసించదండి, హింసిస్తుంది, బాధ పెడుతుంది, అగౌరవంగా మాట్లాడుతుంది. భక్తిహీనత ఏమండి కష్టపడుతుంది, నష్టం చేస్తుంది. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయలు వీళ్ళ మతం ముసుగులో ఉన్నారు కనుక వీళ్ళలో ఉన్నది భక్తి కాదు, భక్తిహీనత కనుకనే యేసుక్రీస్తు వారిని ఎలా చంపుదామా ఆలోచన అండి. దేవుడు నీకు ఆయుష్ ఇచ్చాడు, నీకు ఇచ్చిన ఆయుష్య కాలంలో భక్తిని కొనసాగించు, ఆయన మీద ప్రేమను కొనసాగించు. ప్రేమ లేనివాడుగా నువ్వు మారిపోతే దేవుని మీద అది ఎవరికి నష్టం? దేవునికి ఏమైనా నష్టమా? కాదు, నీకే నష్టం. దేవుణ్ణి ప్రేమించలేకపోతే అంతకంటే దౌర్భాగ్యం ఏముందయ్యా? దేవుని కోసం జీవించకపోతే అంతకంటే దౌర్భాగ్యం ఏముందయ్యా? దేవుని కోసం జీవించండి. లైఫ్ ఫర్ క్రైస్ట్, లైఫ్ ఫర్ గాడ్, ఆయన కోసం జీవించాలి. లైఫ్ ఫర్ గాడ్, దేవుని కోసం మనం జీవించాలి. ఒకవేళ భక్తిహీన బంధంలో ఉన్నప్పుడు దేవుని ప్రేమించలేం, ఆయన మాటలు వినలేం, ఆయన సన్నిధికి రాలేం. భక్తిహీనత కదా, భక్తిహీనత మనకు ఆటంకం చెడిపేస్తుంది. నిన్ను మందిరానికి వెళ్ళని కూడా చెడిపేస్తుంది,
నేను వాక్యనివ్వకుండా చెరిపేస్తుంది. నేను మందిరానికి వెళ్ళనివ్వకుండా, అందులో కూర్చొనివ్వకుండా చెరిపేస్తుంది భక్తిహీనత. ఆల్రెడీ నువ్వు భక్తిహీనుడుగా మారిపోయావు కనుక పాపంలో పడిపోయావు. నువ్వు పాపివే. నేను చెరిపేస్తుంది చూసారా, నేను చెరిపేస్తుంది చూసారా, దినదినము కూడా చెరిపేస్తుంది, నిన్ను చెరిపేస్తుంది. ఎంత చక్కటి మాట. యథార్థవర్తునికి నీతి రక్షకము, భక్తిహీనత పాపులను చెరిపివేస్తుంది. భక్తిహీనత మనుషులను చెడిపేస్తుంది. గుర్తుపెట్టుకోండి. నువ్వు చెడిపోయావు అంటే కారణం ఏంటో తెలుసా? నీ భక్తిహీనత. సరి అయిన భక్తి నీలో లేదు కనుకే ఆ భక్తిహీనత నిన్ను ఏం చేసింది? చెడిపేసింది. నువ్వు తాగుబోతుగా, తిరుగుబోతుగా, జూతగాడిగా, వ్యభిచారిగా, హంతకుడుగా, దూషకుడుగా, బూతులు ఆడేవాడుగా, దేవుని లెక్క చేయని వాడుగా నువ్వు మారిపోతున్నావంటే కారణం తెలుసా? నీ భక్తిహీనత నిన్ను చెరిపేసింది. భక్తిహీనత చెరిపేస్తుంది, నిన్నుగా ఉండనివ్వకుండా, నిన్ను భక్తుడిగా ఉండనివ్వకుండా, నువ్వు దేవునికి కాకుండా చేస్తూ చెరిపేస్తుంది. దేవుని పరిశుద్ధుడిగా నిన్ను ఉండనివ్వకుండా భక్తిహీనత నిన్ను చెరిపేస్తుంది. కనుక భక్తిహీనత దగ్గర నువ్వేం చేయాలి? జాగ్రత్తగా ఉండాలి. చెక్ చేసుకో. నీలో ఉన్న ఏ భక్తిహీనత అయినా కానీ అది నిన్ను చెరిపేస్తుంది. చెరిపేసేదాకా అది నిద్రపోదు. అందుకే పిల్లరా, దేవుడి మాటలు బైబిల్లో రాయించింది ఎందుకో తెలుసా? మన మేలు కోసమే, మన మేలు కొలుపు కోసమే దేవుడు బైబిల్లో ఈ మాటలు రాయించాడు. వినండి, విని నేర్చుకోనండి. విని పాపం చేయకుండా, భక్తిహీనత బంధంలో ఉండకుండా మనం జాగ్రత్త కలిగి జీవించాలి. అర్థం చేసుకోనండి, ఆలోచించండి. భక్తుడిగా ఉండి గౌరవాన్ని పొందుకుంటావు, భక్తిహీనుడిగా మారిపోయి పాపం చేస్తూ ఏమండి నిన్ను చెరిపేసుకుంటావో ఆలోచన చేసుకో. దేవుడు నిన్ను మంచి వ్యక్తిగా చిత్రీకరించాడు, మంచి వ్యక్తిగా నిన్ను నిర్మించాడు. దేవుడు యథార్థవంతులుగా నిన్ను పుట్టించాడు. నువ్వేం చేస్తున్నావు? దేనికోసం జీవిస్తూ ఉన్నావా? దేనికోసం బ్రతుకుతున్నావా? భక్తిహీనత బంధంలో పడిపోయి నిన్ను నీవే చెరిపేసుకుంటున్నావా? ఆలోచించి చెక్ అండ్ ఫీల్ అన్నట్లుగా చెక్ చేసుకో. దేవుని వాక్యంతో సరి చేసుకో. అందుకే వాక్యం ఇవ్వబడుతుంది. ఈరోజు ఈ భక్తిహీనత అనే పాఠాలు మీకు చెబుతున్నాము అనే కారణం ఒకటే. ఒకవేళ మనలో ఏమైనా లోపాలు ఉన్నాయేమో, అందుకే దేవుడు ఈ మాటలు నా చేత మీకు వినిపిస్తున్నాడు. దేవుడు మనలో ఉన్న భక్తిహీనత గురించి దేవుడు చెప్పిస్తున్నాడు. వినండి, సరి చేసుకోనండి. భక్తిహీనత బంధంలో పడిపోకండి. భక్తిహీనత మనం చెరిపేసారనుకోండి, మిమ్మల్ని ఎవడో కూడా బాగు చేయలేడు. చెరిపేస్తుంది. శాస్త్రులు, పరిచయులు చెరిపోయేదండి. వాళ్ళు మారరు. అందుకే దేవుడు అటువంటి వాళ్ళ గురించి ఏమన్నాడంటే, వేషధారులు, వేశ్యలు, సుంకరులు, పాపులు పరలోక రాజ్యానికి చేరతారేమో కానీ మీరు మాత్రం చేరరు అన్నాడు ఆయన. భక్తిహీనులుగా ఉంటున్న వారికి చేరారంటున్నాడు. భక్తి వేషం వేసుకుని వేషధారులుగా చలామణి అవుతున్న వారికి పరలోకం లేదని అంటున్నాడు ఆయన. దట్స్ ఆల్ చెబుతున్నాడు ఆయన. ఆలోచన చేసి ఇకనైనా భక్తిహీనుడుగా ఉంటావో, భక్తుడుగా ఉంటావో నీకు నీవే నిర్ణయించుకో. చెక్ చేసుకో. వాట్ ఈజ్ వాట్, నీకు నువ్వే చెక్ చేసుకో. కనుక ఆలోచన చేసుకోండి. నా మాటలో ముగిస్తున్నాను. దేవుని పిల్లలుగా బ్రతుకుదాం, దేవుని కోసం జీవితం. అటువంటి గొప్ప భాగ్యం దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, నీ ఘనమైన శ్రేష్టమైన మీ ప్రేమను బట్టి తండ్రి నీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అయా భక్తిహీనత ఉంటే అయా భక్తిహీనత మమ్మల్ని చెరిపేస్తుంది. కనుక భక్తిహీనత అనేది మాలో ఉండకుండా మమ్మల్ని సరిచేయండి, బాగు చేయండి. నిజమైన భక్తి కలిగి జీవించుటకు మమ్మల్ని పురుకొల్పమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. అది ఈ భక్తిహీనత అనేకులను చెరిపేస్తుంది తండ్రి. అనేకుల్ని తండ్రి అయా తండ్రి క్రీస్తు వారిగా ఉండనివ్వకుండా, పరిశుద్ధులుగా ఉండనివ్వకుండా చెరిపేస్తుంది తండ్రి. అయ్యా అటువంటి లోనికి మేము వెళ్ళకుండా అయ్యా జాగ్రత్త కలిగి, మెలకువ కలిగి, వివేకము కలిగి జీవించుటకు సహాయం చేయమని ఇదిగో ప్రార్థన చేస్తున్నాం. ఎందరైతే భక్తిహీనత బంధంలో పడి ఉన్నారో తండ్రి వారందరూ స్వస్థపరచండి, వారి హృదయాలని బాగు చేయండి, నిలబెట్టమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆయన నీ పిల్లలుగా మరొకసారి వేడుకుంటున్నాం. ఎవరైతే బలహీనంగా ఉన్నారో వాళ్ళని బలపరచండి, అనారోగ్యంగా ఉంటుందో వారికి ఆరోగ్యాన్ని ప్రసాదించండి, సంఘంలో ఉన్న వారందరినీ దీవించి స్వస్థపరచండి, ఆరోగ్యము, ఆయుష్, క్షేమాన్ని దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. తండ్రి నీకు వందనాలు. ఎల్లప్పుడూ నిన్ను ఆరాధించే పిల్లలుగా, సేవించే పిల్లలుగా నిలబెట్టమని తండ్రి మీరే మహిమ పొందుకోమని ప్రార్థన చేస్తున్నాం. ఆత్మకు అన్నదిన ఆహారం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న
అవి ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని పేరు పేరున మీరు దీవించండి, బలపరచండి. మహిమతో వారిని నింపమని ప్రార్థన చేసుకుంటూ, వేడుకుంటూ, క్రీస్తు యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సన్నిధి, దేవుని కాపుదల సదాకాలం మీకు కలుగునగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మరొకసారి జ్ఞాపకం చేసుకోండి, భక్తిహీనత తన ఫలాలు అనే అంశాన్ని చెప్పుకుంటున్నాం కనుక వీరైతే ఈ అంశాన్ని, ఈ వాక్య భాగాన్ని మీ వారికి, మీ బంధువులకి, స్నేహితులకి, మీ వాళ్ళకి షేర్ చేయండి. అనేకులను పురికొల్పండి. దేవుని స్వార్థిగా నిలవండి. అటువంటి గొప్ప భాగ్యం దేవుడు మీకు, మీ కుటుంబానికి దయచేయను గాక. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. వందనాలు.